హాయ్! మన కురియం విలేజ్ పీఈపీ స్కూల్ చిన్నపిల్లలు అండ్ టీచర్స్ రీసెంట్‌గా ర్యాలీ చేశారు. ఇది సెకండ్ టైమ్ అనుకుంటా. ఎందుకంటే మాక్సిమం చిన్నపిల్లలు కాన్వెంట్ స్కూల్‌కి వెళ్ళిపోతున్నారు. ఎనీ పీఈపీ గవర్నమెంట్ స్కూల్స్‌లో మినిమమ్ స్ట్రెంత్ 100 చిల్డ్రన్స్ ఉండాలి. లేకపోతే స్కూల్ క్లోజ్ అయిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇలా అయితే వచ్చే 5 ఇయర్స్‌లో ఒక విలేజ్‌కి ఒక స్కూల్ బదులుగా 2, 3 విలేజెస్‌కి ఒక స్కూల్‌గా అయిపోతుంది. అలా అయితే మనం గవర్నమెంట్‌కి రిటర్న్ గిఫ్ట్‌గా ఈ మిగతా స్కూల్స్ నుండి వచ్చిన మనీ అండ్ ఆల్ సోర్సెస్ ఆఫ్ ఇన్‌కమ్ మిగిల్చిన వాళ్ళం అవుతాం. నాకనిపించింది ఏంటంటే, ఒక్కసారి ఇమాజిన్ చేయండి. మన విలేజ్‌లో ఎంత పెద్ద స్కూల్ క్లోజ్ అయ్యి, ఊర్లో చిన్న పిల్లలు వేరే విలేజ్‌కి వెళ్ళడం చాలా కష్టం. అలా వెళ్తే వి ఆర్ అసేమ్డ్ ఆఫ్ అవర్ విలేజ్. నాకు తెలిసి మాక్సిమం మన విలేజ్‌లో జాబ్స్ అండ్ వర్క్స్ చేస్తున్న వాళ్ళందరూ గవర్నమెంట్ స్కూల్‌లో చదివిన వాళ్ళే. ప్రైవేట్ స్కూల్స్, కాలేజెస్ నుండి హై స్కూల్ టీచర్స్ వరకు, సెక్రటరీల నుండి జీఆర్ఎస్ వరకు అందరూ గవర్నమెంట్ స్కూల్‌లో చదివిన వాళ్ళే. సో, చదివిన వాళ్ళు ఎక్కడైనా చదువుతారు. ఇప్పుడు ముందు కంటే కొంచెం బెటర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్. టీచర్స్ కూడా బెటర్‌గా టీచ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఎండ్ ఆఫ్ ది వీడియో, గవర్నమెంట్ మనకి హెల్ప్ అండ్ సపోర్ట్ చేయాలి కానీ, మనం గవర్నమెంట్‌కి కాదు. ఐ వాంట్ టు సపోర్ట్ గవర్నమెంట్ స్కూల్స్ టు జాయిన్ చిల్డ్రన్స్. నేను చెప్తే అంతగా కనెక్ట్ అవ్వకపోవచ్చు. అందుకే ఈ క్లిప్ చూడండి. టాప్ ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అంతా మిమ్మల్ని ఒకసారి కలవాలన్నారు. దిస్ ఇస్ అర్జున్ సార్, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు అబ్బాయి. హలో సార్. హలో. త్వరగా ఫినిష్ చేస్తే నాకు వేరే మీటింగ్ ఉంది. ఎస్ సార్. ప్రైవేట్ స్కూల్స్ మీద మీరు ఫీ రెగ్యులేషన్ కమిటీ వేశారు. ఇప్పటికే కొన్ని టాప్ స్కూల్స్ మీద రైట్స్ చేసి ముయించేశారు. పైగా గవర్నమెంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్తో రాబోతుందని తెలిసింది. ఎడ్యుకేషన్లో మేమంతా కలిసి ఒక స్టాండర్డ్ సెటప్ చేయాలని ట్రై చేస్తుంటే సడన్గా ఇది చాలా పెద్ద దెబ్బ సార్. ఎవరికి? స్కూల్స్, కాలేజెస్ మీద మేము చాలా డబ్బు ఇన్వెస్ట్ చేసాం సార్. దట్స్ ద ప్రాబ్లం. జాయ్ ఆఫ్ లెర్నింగ్ని కిల్ చేసి డొనేషన్ పేరుతో లక్షలు లాగేసి పిల్లల మీద ప్రెషర్ పెట్టి చివరికి వాళ్ళు చనిపోయేలా చేస్తున్నారు. చూస్తూ ఊరుకోను. అంతేనే కానీ ఉందా శ్రీవాసు గారు? దట్స్ ఇట్ సార్. దట్స్ ఇట్ దెన్. ఎస్ సార్. సార్, మీకేమన్నా కావాలంటే మేమందరం కలిసి చేస్తాం సార్. నెక్స్ట్ జనరేషన్ ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాం మనం. బాగా చదవటానికి నీకు నాకు దొరికిన అదృష్టం ప్రతి బిడ్డకి దొరకటానికి ఏ రేంజ్ కన్నా వెళ్తాం.